ఒక మంచి సమృద్ధమైన వాతావరణం దిక్కుమాలిన ఇప్పుడు అవి కూడా లేదు, అక్కడ కూడా రాజకీయాలు చచ్చినాయి. ఎవడు రాజకీయం లేకుండా దీని దుంపదగా వినాయక చవితి చేసిన పాపాన పోలేదు ఎవడే కూడా. ప్రతిదాన్ని ఇలాగే ఆఖరికి దేవుణ్ణి కూడా వాడేస్తున్నారు, దేవుడి రూపాలను కూడా విపరీత అర్థాలు వచ్చేటువంటి విధంగా చేస్తున్నారు. మనం చేసే పని యొక్క పవిత్రతని తెలుసుకోండి అమ్మ. ఎవరు చేసినా కానీ నేను మొన్న మా అపార్ట్మెంట్లో చూశాను, ఓ పక్క ఆయన పాపం పూజారి మొత్తుకుంటున్నాడు, ఎవరి కాళ్ళమ్మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసుకుని మైక్లో పూజారి గారు మొత్తుకున్నారు, అమ్మా ప్లీజ్ సైలెంట్గా ఉండండి, నేను చెప్పేదేనండి, అమ్మా వినాయకుడి గురించి నేను చెప్పేదేనండి, అమ్మా ప్లీజ్ ఉండండి. ఒక్కళ్ళు ఇంటే అట్టు అక్కడికి వచ్చి కూర్చొని ఏ ఒక అపార్ట్మెంట్లో ఉన్నారు కదా, ఏమి ఇదైపోయింది అక్కడ తప్పితే లేదా? అక్కడ పూజ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి మాట్లాడుకోవచ్చు కదా. లేదు, అక్కడ పూజారికి విలువనిచ్చారా మీరు? పూజారికి గౌరవం ఇచ్చారా? దేవుడికి గౌరవం ఇచ్చారా? ఎవరికి గౌరవం ఇచ్చారు అని అంటే రోజు మనం ఏం చేస్తున్నామో హంగులు